పాల్గొనే అవకాశం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం డిప్రైవ్ చేసింది. వీళ్ళ మోడీ గారు ఏం చెప్తారు, నేను ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ తొలగించి నేను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తా అని చెప్పంటాడా? ఇదే మోడీ గారు ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే నెపంతో ఎస్సీ ఎస్టీ బీసీలకు 10% రిజర్వేషన్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో పోటీలో పాల్గొనే అవకాశాన్ని తొలగింపజేసి ఇంటర్ని ఇక్కడ గమనించాల్సింది. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్. ఏ ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్తున్నాడో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో పార్ట్స్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో పార్ట్ అంటే వాళ్ళు కూడా హక్కుదారులు. ఆయన ఒకవైపు ఏది ఇస్తుందో ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి అంటుండు, ఇంకోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సామాజిక వెనుకబాటుతానికి గురవుతున్నటువంటి ముస్లిమ్స్ ఎవరైతే రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ సౌకర్యం ఇదే మోడీ గారు కల్పిస్తున్నారు. ఆయన ఏమంటుండో నేను ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి అంటుండు కదా. ఈడబ్ల్యూఎస్లో ఎవరికి ఇస్తున్నాడు? ఇవాళ మీకు 27% ఓబీసీ కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4% రిజర్వేషన్ కానీ ఓన్లీ ముస్లింలలో సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి మాత్రమే కల్పింపజేస్తున్నాం. కానీ మోడీ గారు ఏం చేస్తున్నారు, ముస్లింలలో సామాజిక వెనుకబడతనానికి సంబంధం లేకుండా ఎవరైతే సామాజిక వెనుకబడతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నాడని చెప్పంటున్నాను. ఇవాళ 21.7% ఏదో ముస్లిం రిజర్వేషన్స్ ఉంది. ఇక్కడ ఎట్లా 4% ఉందో జాతీయ స్థాయిలో 27% ఓబీసీలో ముస్లిమ్స్ కూడా సామాజిక వెనుకబడతానికి గురైన వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. హూ ఆర్ దే? హజ్జాం, ధోబీ ఇటువంటి ఉంటారు కదా బాబు. అంటే ఈ కులాలు ఇప్పుడు వినలేదు కూడా చెప్పంటు నేను. చౌధులి, నికారి, మహల్దార్, దుక్రే, బస్రీ, అబ్దల్, తుటియా, జ్ఞాన్, బెల్దార్, కోట్టా, సర్దార్, కలందర్, లస్కర్, జమదార్, చౌటర్ మిస్త్రీ, దఫదార్, మాల్ ముస్లిం, పత్ని ముస్లిం, చెమర్ ముస్లిం, నెహరియా, హల్దార్, సాన్పులి, బిస్వాస్ ఇట్లాంటి అంటే పూర్తిగా అండ్ విల్ నాట్ ఫైండ్ దీస్ కేటగిరీ ఆఫ్ ముస్లిమ్స్ ఇన్ ది ఓపెన్ సొసైటీ. అంత నిరుపేద వర్గానికి గురైన వారికి మనం కల్పించినాం. వాట్ మోడీ ఈజ్ డూయింగ్ who are not covered either in state 4% E reservation or OBC reservation in the center sector. వాళ్ళకందరికీ ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ ఒకటి కల్పిస్తున్నారు. అంటే మోడీ యొక్క ద్వంద్వ నీతి చెప్పంటున్నా. వీళ్ళ హిందువులను రెచ్చగొట్టాలనే ఒక భావనతోని నేను ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని ఇక్కడ చెప్పుకుంటూ అక్కడ ముస్లిం రిజర్వేషన్ సౌకర్యం ముస్లింలలో ఉన్నత వర్గాలు మీకు ఇది నేను ఫోటో తీసి ఇస్తాను. నేను ఓఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ అనేది మీకు ఇస్తాను నేను. అంటే ఒకవైపు ఇదే మోడీ గారు సిన్స్ 2019 31 జనవరి 2019 ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ఎస్సీకి అవకాశం లేదు, ఎస్టీకి లేదు, బీసీకి లేదు. బీసీ డస్ మీన్ ఓబీసీ ఆల్సో. అంటే వీళ్ళేంటి 10% ఓపెన్ కాంపిటీషన్ ఇది పాల్గొనే అవకాశం ఉంటుండే. ఆ ఓపెన్ కాంపిటీషన్ తొలగించి ఏం చేసిండో ఈడబ్ల్యూఎస్ తెర మీద తెచ్చిండు 10%. ఈ 10% ఎవరికి? వీళ్ళ హిందువులలో దోజ్ హు ఆర్ నాట్ కవర్డ్ అండర్ రిజర్వేషన్. హిందువులలో ఎవరము? those who are not covered under reservation. Similarly, Muslims,
those who are not covered under reservation. For example, if you take UP, అక్కడ దాదాపు 15-20% వరకు ఏదైతే ముస్లిం జనాభా ఉన్నది. Most of them are not covered under in OBC reservation. All of them are getting reservation in EWS. ఇక్కడ ఏం చేస్తున్నాడు? నీ తెలంగాణలో ముస్లింలను ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం తొలగించేస్తా, అవన్నీ మీకు మంచి పెడతా అని చెప్పి అంటున్నాడు. సపోజ్ ఇలా మోడీ గారు అన్నట్టే తెలంగాణలో 4% రిజర్వేషన్ తొలగిస్తారు అనుకో ఉదాహరణ. దెన్ వాట్ విల్ హ్యాపెన్? వీళ్ళందరూ ఏదైతుందో ఈడబ్ల్యూఎస్లో హక్కుదారులు అయిపోతారు. అవి ఫార్వర్డ్ సార్. దయచేసి అంబిగ్యూటీ మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ టేక్ క్లారిటీ. ఇక్కడ మన దగ్గర సపోజ్ 4% రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రిజర్వేషన్ తొలగిస్తే వాట్ విల్ హ్యాపెన్? ఆల్ దీస్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఏదైతుందో దే విల్ బికమ్ ఎంటైటిల్ టు గెట్ షేర్ ఇన్ ఈడబ్ల్యూఎస్. ఇక్కడేమో తొలగిస్తా అని చెప్తున్నాడు, అక్కడేం చేస్తాడు? ఈడబ్ల్యూఎస్లో ఆటోమేటిక్గా దే విల్ గెట్ షేర్. నువ్వు తొలగిస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్ దే విల్ గెట్ షేర్ దేనిని. అసలు ఆయన ఏం చేస్తున్నా ఆయనకు అర్థమవుతుందా? ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడ మీకు అర్థమవుతుందా అని చెప్పి అంటున్నా. వాట్ యు ఆర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ డూయింగ్. సమాజంలో అత్యంత సామాజిక వెనుకబడుతున్న వాళ్ళు ఎవరు? మా దళిత సోదరులు అని చెప్పండి. వాళ్ళు లభించాల్సినటువంటి యొక్క 10% రిజర్వేషన్లో పోటీ, అట్లీస్ట్ దే కెన్ కాంపీట్. Now what is happening in this EW reservation? They are not able to compete. ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ బీసీలే కానీ ఈ 10% పోటీలో పాల్గొనే అవకాశాన్ని తొలగించేసి. ఎట్లా నేనేమంటున్నా, సపోజ్ మీరు ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోదలుచుకున్నట్టయితే లెట్ ఇట్ బి ఓపెన్ ఫర్ ఆల్. మీరు ఆర్థిక వెనుకబాటుతనాన్ని పరిగణలో తీసుకొని ఏదో ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని భావించినట్టయితే వి వెల్కమ్ ఇట్, దిర్ ఇస్ నో రాంగ్. కానీ లెట్ దిస్ రిజర్వేషన్ సెక్టర్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఇన్ దట్. లెట్ దేర్ నాట్ బి ఎనీ బార్. ఈ రిజర్వేషన్ అనేది ఏదైతుందో ఎస్సీ ఎస్టీ బీసీలకు అందులో పోటీలు పాల్గొనే అవకాశం నేను తొలగింపజేస్తున్నావో ఇట్స్ నాట్ కరెక్ట్. కాన్స్టిట్యూషనల్ ఇట్స్ నాట్ కరెక్ట్. నువ్వు దళితుల బలహీన వర్గ హక్కులను ఏదైతుందో మోడీ గారు కాల రాస్తున్నాడు. నువ్వు ఏ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అందరు ఏమనుకుంటున్నారంటే అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అంటే ఏదో హిందువులు అన్రిజర్వ్డ్ అనుకుంటున్నారు. ఇట్ ఇస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ అప్పర్ సెక్షన్ ఆఫ్ హిందూ. ఇట్ ఇస్ ఆల్సో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్. అందరు ఇప్పుడు ఈ 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏదో హిందువులలో ఉన్నత వర్గాలు అనుకుంటుండ్రు. హిందువులలో ఉన్నత వర్గాలతో పాటుగా ముస్లింలలో ఉన్నత వర్గాలు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతున్నారు. పొందబోవడం కాదు, పొందుతున్నారు అంటూ నేను. నువ్వు రేపు రాజ్యాంగాన్ని మారవా? నేను మారువా ఉన్నట్టే ఉంచుతా. అసలు 10% ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ కొట్టి ఆల్రెడీ 10% ఏదైతుందో వీళ్ళ దళితులు, ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు వారు పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసి వాళ్ళని 10% ఏదైతుందో ఇవాళ విద్యా ఉద్యోగాలు దూరం పెట్టింది ఎవరు అంటే మోడీ గారు అని చెప్పండి. అసలు ఇవాళ దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందని చెప్పి అడుగుతున్నాను. మీకు నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుంటే ముందేదైతే 103వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో
103వ రాజ్యాంగ సవరణ. ఇది కేవలం దిస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ టు అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని పేర్కొన్నవో, యు ప్రపోజ్ అండ్ ఇంప్లిమెంట్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ బట్ టేక్ అవుట్ దట్ అన్రిజర్వ్డ్ క్యాస్ట్ అని తొలగించు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.